వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అయ్యప్ప ఆలయంలో కొనసాగుతూ ఉన్న అన్నదాన కార్యక్రమం. వరల్డ్ కరాటే ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న రెడ్డి మహేష్. కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడీలు. సదరం క్యాంపులు సకాలంలో నిర్వహిస్తాం. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందర్ రావు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు అడ్మినిస్ట్రేషన్ మరియు క్రిమినల్ సివిల్ కేసుల వివిధ రకాల అంశాలకు సంబంధించి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. శనివారం ఉదయం జడ్పీ సమావేశం నందు విశ్రాంతి జిల్లా జడ్జీలు శివప్రసాద్, జగన్నాథం, విరూపాక్షిదత్ గౌడలతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు జిల్లా స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్లకు ఒక్కరోజు నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్షాప్ నందు అడ్మినిస్ట్రేషన్ మరియు క్రిమినల్ సివిల్ కేసుల వివిధ రకాల అంశాలకు సంబంధించి చర్చ నిర్వహించగా పలువురు న్యాయమూర్తులు అడిగిన సమస్యల ప్రశ్నలకు విశ్రాంత న్యాయమూర్తులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమాధానాలు వివరించారు. I extend my warm welcome to all the judicial officers of the Chittoor unit for the district level periodical workshop. I also extend my warm welcome to our resource persons, Sri S. Jagannathan Garu, district judge, and Sri K. Shivaprasad Garu, district judge, and Sri Virupaksadi Garu, head judge, to equip the judicial officers with sound knowledge in law, substantive as well as procedural, and in such other faculties as may be felt necessary from time to time to enable them to discharge their functions confidently and effectively, maintain high degree of rectitude. The Honorable High Court is proposed to conduct a workshop to the judicial officers once in 3 months. During this year, 2 workshops are scheduled to be conducted. One of them was conducted on 30th September 2023 as a schedule, and present workshop is the second one as a schedule. Today's topic is relevancy of facts in criminal cases, chosen by the Special Committee of Honorable High Court of Andhra Pradesh. This topic is very apt and useful for all the judicial officers. It is an opportunity for judicial officers to equip themselves by understanding the very concept of relevancy of facts in criminal cases and overview. I once again welcome Sri S. Jagannathan Garu and Sri K. Shivaprasad Garu and Sri Virupaksadi Garu, resource person of this function. With this I conclude. Thank you one and all for giving me this opportunity. This is a workshop conducted by the Honorable High Court of AP. Main is get the knowledge. You know that knowledge is the power. This is the motto of the conducting the meeting. Thank you one and all for giving this opportunity. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 5వ రోజు శనివారం కూడా కొనసాగింది. పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనలు కొనసాగించారు. కనీస వేతనంతో పాటు గ్రాడ్యుటీ, ఉద్యోగ భద్రత కల్పించాలని కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు నిరసనలు ఆగవన్నారు. ఈ సమ్మెలో ఎంతసేపు అంగన్వాడీ కార్యకర్తలు
మాతో ఉండే 252 సెంటర్లకు సంబంధించిన అందరు అంగన్వాడీ సెంటర్లకు, అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఉండే 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తల కోరిక కూడా ఏమంటే, మా బెదని బాధని ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఉంటాం తప్ప ప్రభుత్వం పట్ల ఏ అంగన్వాడీ కార్యకర్త కానీ వ్యతిరేకతను చూపించడం లేదండి. మా మెయిన్ అజెండా మా కోరిక నెరవేర్చుకోవడం మాత్రమే. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచితే బాగుంటుంది అనే ఆశతో మాత్రమే మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇదే ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకుంటారు, మా కోరికల్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతోంది. ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా మాకు మద్దతు తెలపండి మేము ఆహ్వానించలేదు. మా పైనుండే రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా అయితే మమ్మల్ని నడుచుకోమంటాందో ఆ విధంగా మేము నడుచుకుంటా ఉన్నాము. ఆ విధంగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మా యొక్క హక్కుల పోరాటంలో భాగంగా మేము అడుగుతున్నది ఒకటే, మన జగన్ సార్ గారు మాకెంతో అంగన్వాడీలకు తోడు ఉంటానని చెప్పి మా అక్కజెల్లెలను మేము మంచిగా చూస్తామని చెప్పినటువంటి మా జగనన్న గారు మాకు 1000 రూపాయలు పెంచుతాము తెలంగాణ కంటే అని చెప్పి ఈరోజు వరకు కూడా మాకు ఎటువంటి ఇది లేకుండా ఉన్నారు. అది మాకు చేయాలి, మా జగనన్న గారు చేయాలి. మేము అన్నపైన హక్కుతో మేము అడుగుతున్నాము. కాబట్టి దయచేసి జగనన్న గారు ఈ విషయాల్ని ఆలోచించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి అని మేము అడుగుతున్నాము. అంతేకాకుండా సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి గ్రాట్యుటీని కూడా మాకు అమలు చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలంటున్నాము. అంతేకాకుండా చిన్నబిడ్డలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు సేవ చేస్తున్న మేము ఇంకా మెరుగైన సేవలు అందించే రీతిలో మీరు మాకు సహకారం అందించాలని చెప్పి సవినయంగా మీకు విన్నవిస్తున్నాము. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళం అస్సలు కాదు. కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. పొంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం రాహుకేతు కాల సర్పదోష పూజలు భక్తుల చేత అర్చకులు చేయించారు. రాహుకాల సమయంలో భక్తి శ్రద్ధలతో రాహుకేతువులను భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఆలయంలో రాహుకేతువుల కాల సర్పదోష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కమలాకర్ తెలిపారు. వరల్డ్ కరాటే ఎక్సలెన్స్ అవార్డును పొంగనూరుకు చెందిన యువ కరాటే మాస్టర్ రెడ్డి మహేష్ అందుకుని అందరి మన్ననలు పొందుతున్నాడు. శనివారం చెన్నై నగరంలో ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన 2023వ సంవత్సరపు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం జరగగా ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళై సాయి సౌందర్ రాజన్ పాల్గొని కరాటే మాస్టర్లను అభినందించి అవార్డులను అందించారు. So exclusively to encourage the youngsters who are involved in the self-defense karate, I came. And I'm really very happy that Balamurugan is taking all these efforts. Karate is a self-defense mechanism, but it is the martial arts. And whenever I attend the karate program, I always advise that children should be taught at the earliest stage, because the defense is very important in this world. Now the children are facing so much of problems. First of all, a Tamil poem says, before starting your basic education, please start self-defense for the girl children. So that will make them more brave, more committed, and they will be very safe in this world. And karate, as our Swami Vivekananda said, each and everyone is born with potential, and with that potential you are all practicing yourself to make others also very strong. Swami Vivekananda says, what I want is muscles of iron, mind nerves of steel, inside which dwells a mind of the same material as that which the thunderbolt is made. So that is almost a karate's outfit, that they should have the steel of they should have the muscle of iron, otherwise they cannot practice karate, because it is a very strong art. So you have to spend your energy for that, so that it is very difficult for you to practice that art. అవార్డులు తీసుకున్న వారిలో పొంగనూరు పట్టణం కొత్తపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ మురళి కుమారుడు యువ కరాటే మాస్టర్ రెడ్డి మహేష్ ఒకరు. చిన్న
వయసులోనే తనలోని నైపుణ్యాన్ని క్రమశిక్షణను కరాటేలో చూపించి నేడు గవర్నర్ చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డును తీసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు కరాటే మాస్టర్లు రెడ్డి మహేష్ను అభినందిస్తున్నారు. ఈ అవార్డుతో తనకు మరింత గౌరవం దక్కిందన్నారు. I'm Reddy Mahesh from Punganur, Andhra Pradesh. This is my first WKMA Excellence Award, and I received my black belt in the year 2013. I practiced under my master named Sensei Sadashiva. He's from Andhra Pradesh as well. So, నాకు ఈ అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. అండ్ అవార్డ్ తీసుకోవడానికి మా అమ్మగారితో రావడం ఇంకా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అవార్డు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు WKMA వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళకి బాలమురుగన్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డ్ని మై లేట్ బ్రదర్ తేజ విష్ణువర్ధన్ రెడ్డికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. తిరుమల గిరులను మంచు దుప్పటి కప్పేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భక్తులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఒక పక్క మంచు తెరలు, మరో పక్క మంచుతో కూడిన చిరుజల్లులు కురుస్తూ ఉండటంతో భక్తులు, ప్రకృతి ప్రేమికులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు మాత్రం చల్లటి వాతావరణంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్వెటర్లు, దుప్పట్లు ధరించారు. 2 ఘాట్ రోడ్లలో కొండల మధ్యన మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి. ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలకు మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. సొంత వాహనాల్లో కొండపైకి వచ్చిన భక్తులు తమ వాహనాలను ఆపి ప్రకృతి అందాలను సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ సంబరపడిపోతున్నారు. చర్చిలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు జరుగుతున్నాయి. పిల్లల నాటికలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాస్టర్ రాకేష్ నిమ్రోద్, సెక్రటరీ రవికుమార్, కోశాధికారి సురేష్ క్రిస్టఫర్, సండే స్కూల్ టీచర్ ఎస్తర్ రాణి క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపే నాటికను స్థానిక CSI HM కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో దేవప్రకాష్, హేమంత్ హెన్రీ, రాజకుమారి, నాగరాజు, బాబు, సుధాకర్, సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పుకోకపోవడానికి ఆయన నల్లాంటి దూత కాదు,
ఎదురు లైట్ అది రిఫ్లెక్ట్ వస్తుంది. ఎన్నికల పాదయాత్రలో వందలాది మంది విభిన్న ప్రతిభావంతులకు తోడుగా ఉంటామని ఇచ్చిన మాటను దాదాపుగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ తో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, డిఆర్ఓ రాజశేఖర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుందని, సబ్సిడీతో కూడిన రుణాలు అర్హులకు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా అర్హులు ఉంటే వెంటనే రుణాలు ఇచ్చి వారు వివిధ రంగాల్లో ఎదగడానికి తోడ్పాటును అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వారికి సమాన ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి జిల్లా కేంద్రంలో ఒక భవనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయమై జిల్లా కలెక్టర్తో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, ఈ భవన నిర్మాణానికి జిల్లా పరిషత్ నుండి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా మనమందరం కూడా ఈ ప్రపంచంలో పుట్టినందుకు మొట్టమొదటి గర్వపడాలి. విభిన్న ప్రతిభావంతులైనందుకు చింతించకుండా మీకున్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడే చూసాం. శంకర్ గారు చక్కని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళ సందేశాన్ని ఏ విధంగా ఇచ్చారు. మెంటలీ మనం ఫిట్గా ఉంటే అంగవైకల్యం అనేది ఒక విషయం కాదు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తాం. జగనన్న విద్యా కాలం ద్వారా అందరికీ కూడా విద్యను అందిస్తున్నాం. ఆ పై చదువులకు వెళ్ళి బయట మనకు వసతి లేనప్పుడు వసతి దీవెనిస్తున్నాం. అంగవికలాంగులైనటువంటి మనకు బోర్డ్స్ హాస్పిటల్ ఉంది ఇదే ఉమ్మడి జిల్లాలో. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కావాల్సిన వీల్ చైర్స్ కావచ్చు, వాళ్ళకి ఇతర కర్రలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం, తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జిల్లా పరిషత్లో వచ్చేటువంటి కానూరు నియోజకవర్గంలో కూడా మొదటి ప్రయత్నంలోనే మనము ఈ ప్రతిభావంతులను గుర్తించి వాళ్ళకి కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా మా చేతనైనటువంటి కార్యక్రమాలు జరిగేవి అన్నీ కూడా జిల్లా పరిషత్లో మా వంతు సహాయం అందిస్తానని కూడా మీ అందరికీ హామీస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు డిఆర్ఓ గారు ఉన్నారు, శ్రీనివాసులు గారు ఉన్నారు. వాళ్ళకి స్థలం కేటాయిస్తే మా జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ ద్వారా నేను 50 లక్షలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. కార్పొరేషన్ మేయర్ కాబట్టి వారిని కూడా 50 లక్షలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ స్థలాన్ని శ్రీనివాస్ గారు చదువుతో మన డిఆర్ఓ గారు ఉన్నారు. మీరు స్థలాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర మంజూరు చేయించుకుంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే నేనైతే 50 లక్షలు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభని కనబరిచిన విభిన్న ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సంక్షేమాధికారి రబానీ భాష, జిల్లా వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షా పరుల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమం 16వ రోజుకు చేరింది. పొంగనూరు పట్టణం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సమీపాన శ్రీ హరిహర సుతురైన అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి ప్రతిరోజు మధ్యాహ్నం మానధారణ గావించిన అయ్యప్పలకు మరియు గోవింద స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
శనివారానికి 16వ రోజుకు చేరింది. జనవరి 14వ తేదీ మకర జ్యోతి వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన వారు సరైన సౌకర్యం లేక ఇళ్లకు వెళ్లలేని స్వాములకు అనువుగా అన్నదానం చేస్తూ ఉండటంతో వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్ప. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா. கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி 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 சரணம் ஐயப்பா. பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா, பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா. இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா, மந்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி சரணம் 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 ஐயப்பா. எருமேலி சாத்தாவே சரணம் பொன்னையப்பா, ஏழை பங்காளனே சரணம் பொன்னையப்பா. அறிந்தும் அறியாமலும் செய்த பிழை தன்னை பொறுத்தருள்வாய் நீ சரணம் பொன்னையப்பா. அன்னதான பிரபுவே சரணம் ஐயப்பா, ஆரியங்காவு ஐயனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாమి சரணம் ஐயப்பா. పొంగనూరు ప్రజలకి మరియు పొంగనూరులో మరియు పరిసర ప్రాంత ప్రజలు మాల వేసుకున్న స్వాములకు ముఖ్య విజ్ఞప్తి. స్వామి, డిసెంబర్ 1వ తేదీ నుంచి మేలుపట్ల వాస్తవ్యులు కృష్ణారెడ్డి గారు ఆలయ నిర్మాణకర్త అన్నదాన కార్యక్రమము అయ్యప్ప స్వాములకు మరియు గోవింద స్వాములకి మరియు బీద స్వాములకి అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నాడు. కాబట్టి పొంగనూరులో పరిసర ప్రాంతంలో మాల వేసుకున్న స్వాములు, అయ్యప్ప స్వాములు మరియు గోవింద స్వాములు మేలుపట్ల కృష్ణారెడ్డి గారు వితరణ చేయు అన్నదానం స్వీకరించి ఆయన్ని ఆశీర్వదించవాలనని గురుస్వాములుగా మరీ మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బయట నుంచి అయ్యప్ప స్వాములు ఎవరైనా వస్తే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వెలసిండు అయ్యప్ప స్వామి గుడిలో ధర్మశాస్త్ర సేవా సంఘం తరఫున అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారని ప్రజలందరూ చెప్పి పంపించాలని గురుస్వాములుగా మేము కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు పొంగనూరు వాస్తవ్యులు బాబీ స్వామి అయ్యప్ప స్వామికి అన్నదానము వితరణ చేయించున్నాడు. మనసారా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తున్నాము. స్వామి వైష్ణవాలయాల
సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం. కాబట్టి వైష్ణవాలయాల్లో ఈ 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల్లో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులు సమానమే. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. గతంలో వలనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజుల పాటు ఉంటుంది. కావున విఐపీలు, ఇతర భక్తులు తొలి రోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలని తొందరపాటు లేకుండా 10 రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ కోరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయంలో కొనసాగుతూ ఉన్న అన్నదాన కార్యక్రమం. వరల్డ్ కరాటే ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న రెడ్డి మహేష్. కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడీలు. సదరం క్యాంపులు సకాలంలో నిర్వహిస్తాం. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.